ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? అందులో ఎవరు నీకు బాగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్? యష్మి. యష్మి ఎందుకని? యష్మి ఎందుకంటే ఆమె ఒక ఫీమేల్ అయ్యిండు కూడా మేల్ తో ఈక్వల్ గా పోటీ చేస్తుంది కాబట్టి. కానీ ఆమెని ఎవరు నామినేట్ చేసినా కానీ ఆమె తీసుకోలేకపోతుంది కదా, సో దాని గురించి అంటే ఎవరికైనా ఉంటది కదా, ఒక హౌస్ లో ఆమె ఉండడానికి వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయడం అంటే ఆమె పాయింట్ ఆమె డిఫైన్ చేసుకునే ఛాన్స్ ఉంది, డిఫైన్ చేసుకుంటుంది. గేమ్ అనేది అందరికి నామినేషన్స్ పాయింట్స్ ఉంటాయి, బట్ తిని ఎందుకు తీసుకోలేకపోతుంది? అది అక్కడితో వదిలేకుండా ల్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆమె డిఫైన్ చేసుకుంటుంది అంటే తనకు నచ్చట్లేదు నామినేషన్ చేసిన. ఆమె ఒకవేళ ఆలోచిస్తుంది, వేరే వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తారు కదా. అంటే సోనియాతో అనవసరంగా గొడవ పెట్టుకుందని ఏం అనిపించలేదా మీకు? సోనియా అంటే మీన్స్ సోనియా వాళ్ళిద్దరి పైన ఎఫెక్ట్స్ పెట్టకుండా గేమ్ పైన ఎఫెక్ట్స్ పెడితే మేబీ బెటరే ఉంటుండే, కానీ ఆమె అట్లా చేయలేదు కదా. సో యష్మి మాట్లాడిన పాయింట్ బెటర్ అనిపిస్తుంది. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ట్రై చేస్తుందని అన్నారు, మరి ట్రోల్స్ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది సోనియా ఎట్లా చేస్తుందో, వాళ్ళిద్దరిని ఏం చేస్తుందో. మరి ఇంతకు ముందు అబ్బాయిని కూడా ఇన్ఫ్లుయెన్స్ ట్రై చేసింది, బట్ అవ్వాడా? అందుకే కదా ఎలిమినేట్ అయ్యిండు అబ్బాయి. అంటే చీఫ్ గా ఇన్ని రోజులు కంటిన్యూగా వచ్చిన నిఖిల్ ఇక నుంచి మరి చీఫ్ నుంచి తీపోయే అవకాశం ఉందంటారా? గేమ్ ఎఫెక్ట్స్ గేమ్ పైన ఉంటది కదా, మేబీ తన ఎఫెక్ట్ పెడితే ఉంటాడు, లేదా ఎవరికైనా సాక్రిఫైస్ అంటే వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే నిఖిల్ క్లాన్ లో ముగ్గురు ఉండడం జరుగుతుంది కదా. అట్లా ఉన్న 3 వీక్స్ కంటిన్యూషన్ వచ్చింది కదా స్ట్రాంగ్ కాబట్టి, 3 వీక్స్ కంటిన్యూషన్ గా తనే వచ్చింది. తను 3 ఒకరు ముగ్గురు ఉన్నా తను టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మరి సీత గురించి ఏమనుకుంటున్నావు? అంటే యాజ్ ఏ చీఫ్ గా సీత నిలబెట్టుకోగలుగుతుంది అంటారా? మరి ఆమె పాయింట్ ఆమె కరెక్ట్ మాట్లాడుతుంది. మనం నామినేషన్స్ చూసినా ఏం చూసినా కరెక్ట్ మాట్లాడుతుంది సీత పాయింట్. అంటే సీత క్లెయిన్ కూడా చాలా బిగ్ గా కనిపిస్తుంది కదా. సీత క్లెయిన్ లో ఇంకా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారంటారా? స్ట్రాంగ్ అంటే ఉండే ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఆ గేమ్ పరంగా చెయ్యరు కదా. కొన్ని ఫుడ్ టాస్కులు కానీ ఎలా అనిపించాయి మన నిన్నటివి? అనిపించింది. అంటే విష్ణుప్రియకి ఒకటి వేసిండే కదా మన బిగ్ బాస్, అంటే చూసి ఆనందించండి అని చెప్పి పనిచేసి కదా. సో ఎట్లా ఫీల్ అయినా? లాస్ట్ కి తినమని కూడా చెప్పిండి టేస్ట్ చేయండి అని. ఓకే, అంటే నిన్న వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా? మరి ఇద్దరు అమ్మాయిలనే పంపించారు కదా శక్తి టీం నుంచి, మరి యష్మిని ఇంకా సోనియాని అబ్బాయిలు పంపించుంటే బాగుండేదేమో, గెలిచే వాళ్ళకి కొంతమంది. అంటే అది ఫుడ్ టాస్క్ కదా, వాళ్ళు తినాలి అనుకుంటే ఎవరైతే తినాలి అనుకుంటారో వాళ్ళే వెళ్ళినారు కదా. మేబీ వాళ్ళు అంటే చేస్తామని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు వెళ్ళినారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మరి ఎవరి ఉంటాయి అనుకున్నా? అంటే ప్రీవియస్ కంటెంట్ మేబీ ఎలిమినేట్ అయిన వాళ్ళు వస్తే అబ్బాయి, అంతే అబ్బాయి ఒక్కడు వస్తాడు అనుకున్నా. 12 మెంబర్స్ అని చెప్పాడు కదా, మరి 12 మెంబర్స్ వీళ్ళు ఆపగలుగుతారా? మరి వీళ్ళు టాస్క్ లలో గెలిచి ఒకరు ఎలిమినేట్ 12 అంటే 12 ఏం రారు, మేబీ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఆపడానికి. నిన్న ఆల్రెడీ ఒకటి పోయింది కదా బాల్ టాస్క్ అని. అప్పుడు టాస్క్ లో మరి ఎవరు బాగా ఆడారు అనిపిస్తుంది? నిన్న అదే కాంతారా టీం బాగా. థ్యాంక్ యూ. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. అందులో మిస్ అవుతుంది కానీ బట్ ఓకే చూస్తాను. అందులో మీకు స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు అనిపిస్తుంది? అదే విష్ణుప్రియ, సేమ్ జెంట్స్ తో కూడా స్పోర్టివ్ గా చాలా ఆడుతుంది. అంటే చాలా మంది యష్మి అని కూడా చెప్తున్నారు కదా. సో యష్మి కూడా బట్ ఓకే, కానీ ఏమంటారు విష్ణుప్రియ ఐ మీన్ ఎవరైనా ఏమైనా అన్నా గానీ అంత ఇది అవ్వకుండా స్పోర్టివ్ గా చాలా బాగా ఆడుతుంది తను. యష్మి అలా అగ్రెసివ్ అవ్వడం వల్ల తన ఆటకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఉండొచ్చు బానే, కానీ ఇంకా వాళ్ళ డిపెండ్స్ వాళ్ళు హౌస్ లో ఎలా ఉంటారు అనేసి. నిన్న విష్ణుప్రియకు ఒక పని చేశాడు కదా, మరి బిగ్ బాస్ ఎలా అనిపించింది? బాగుంది అది నిజంగా, ఫుడ్ విషయంలో చూసి ఎంజాయ్ చేయని చెప్పి. అంటే ఇప్పుడు శక్తి టీం కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఇద్దరు అమ్మాయిలనే పంపించడం వల్ల గేమ్ గెలవలేకపోయారు. అది వాళ్ళ డెసిషన్ కదా, బిగ్ బాస్ స్వయంగా తనే చెప్పిండు కదా మీకు ఇష్టమైన టీమ్ లోకి వెళ్ళండి అని చెప్పేసి. సో ఇట్స్ డిపెండ్ వాళ్ళ మీద. అంటే ఫుడ్ అబ్బాయిలు అయితే ఇంకా తొందరగా తినేయగలిగే వాళ్ళేమో అని అన్నారు కదా. లేదు, గర్ల్స్ కూడా ఎక్కువనే తింటారు అఫ్ కోర్స్, అబ్బాయిలు ఏం కాదు, అబ్బాయిల కన్నా గర్ల్స్ ఎక్కువ తింటారు చెప్పాలంటే. ఓకే, సో నీకు అమ్మాయిలో విష్ణుప్రియ కాకుండా ఇంకెవరు స్ట్రాంగ్ అనుకుంటున్నావు? అంటే స్ట్రాంగ్ కానీ జెన్యూన్ కానీ ఎవరు అనుకుంటున్నావు? ఇంకా స్ట్రాంగ్ అంటే తను నైనిక కూడా బాగా ఆడుతుంది. నైనిక అంటే ఏం నచ్చింది నైనికాలో మీకు? తను అంత స్పోర్టివ్ కాదు, బట్ మైండ్ గేమ్ ఆడుతుంది, తను బాగుంటది. స్పోర్టివ్ అంతా ఇవ్వలేదు జెంట్స్ తో గానీ, బట్ విష్ణుప్రియ ఏంటంటే జెంట్స్ తో ఆడుతుంది, గర్ల్స్ తో ఆడుతుంది, మంచి స్పోర్టివ్. నైనిక అంత స్పోర్టివ్ ఏం కాదు కానీ మైండ్ గేమ్ బాగా ఆడుతుంది. ఓకే, నబిల్ మరి? నబిల్ జెంట్స్ ఎట్లయినా కొంచెం ఫిజికల్ గేమ్స్ అలా అయితే బాగానే ఆడతారు. ఓకే, ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నావు? అబ్బాయిలు అంటే తను
ఉన్నారు కదా ఇంకా నిఖిల్ కాదు పృథ్వీ తను కూడా బాగా ఆడతాడు. పృథ్వీ చాలా వరకు రూల్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది కదా. ఏమో మేబీ అది తనకేమేమో అందరూ లాగా ఆడారు. ఇక్కడ ఎవరు ఎక్కువ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నాం? స్ట్రాటజీస్ అంటే కరెక్ట్ గా మైండ్ గేమ్ ఇంకా స్పోర్టివ్ గా అంటే నాకు విష్ణుప్రియనే బాగా నచ్చుతుంది. అంటే ఇక్కడ బ్రెయిన్ గేమ్ ఎక్కువ ఆడుతున్నారని ఎవరు అనిపించింది మీకు? బ్రెయిన్ గేమ్ అంటే మనకంట ఆడొచ్చు, మేబీ అందరి గురించి బాగా ఎక్కువ తెలుసుకుంటాడు, వీళ్ళేంటి వాళ్ళేంటి అని చెప్పేసి. ఫిజికల్ గా ఏమంతా ఆడాడు కానీ మైండ్ గేమ్ నాగమణికంటే ఏమైనా మారాడా మరి? ఫస్ట్ లో చాలానే, ఫస్ట్ లో చాలా డౌన్ ఉండేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో సండే రోజు నాగార్జున కూడా చెప్పారు కదా, సో ఇలా కాదు అలా ఆడాలి, అలా కాదు ఇలా కొంచెం ఇంకా పెంచుకొని స్కిల్స్ ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరిని అంటే ఎక్స్పెక్ట్ ఏం లేదు, కానీ ఎవరు వచ్చినా బాగుంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే కొంచెం ఎపిసోడ్ వేరేగానే ఉంటది కదా. సో వీఆర్ వెయిటింగ్.